ఇక్కడ వైట్గా ఉన్నాయి, ఇక్కడేమో కొంచెం పింక్ కొంచెం వైట్, ఇక్కడ ఒక కలర్ బాగుంది కదా. కొన్ని వస్తున్నాను, ఫ్లవర్స్ వచ్చింది. ఈరోజు వైట్ కలర్ వస్తున్నాయి, ఇవ్వండి బాగున్నాయి కదా. ఇంకా విప్పలేదు, వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయి. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, వర్షాలు పడుతున్నాయి. కొన్ని సీడ్స్ పెడుతున్నాను, ఈ వంగ గింజలు కొన్ని వేసేసాను, ఆల్రెడీ పెట్టేశాను. ఇవ్వండి ఇందులో కూడా వేసేసి ఆల్రెడీ మట్టి చేసి. ఎల్లో ఫ్లవర్స్ కోసం కొన్ని వేస్తున్నాను. ఈ వర్షానికి ఎలా ఉన్నాయని చెక్ చేస్తున్నాను. బేరు మొక్కలు బాగా వచ్చినాయి, ఇవ్వండి. బెండ మొక్కలు కూడా స్టార్ట్ అయినాయి. ఇందులో వేసాను కదా, ఇవ్వండి బెండ మొక్క వచ్చింది. టమాటా కూడా వస్తుంది లైట్గా, ఇందులో కూడా వేసేసారు మొత్తం. ఇవ్వండి వంకాయని బాగా ఎండనిచ్చాను, ఇందులో నారులాగా వేసేస్తున్నాను. మొత్తం నలగొట్టేసి వేసేస్తాను, ఫిట్గా ఉంది. ఇదిగోండి వర్షం పడినాక కొంచెం బాగున్నాయి మొక్కలు. ఇది ఖాళీగా ఉంది, ధనియాలు వేస్తున్నాను, కొత్తిమీరకి. ఇది కూడా బాగా వచ్చింది. వర్షం పడినాక చాలా బాగా వస్తున్నాయి మొక్కలు. ఇందులో ధనియాలు వేస్తున్నాను, మట్టి లూజ్ చేసేసి. ఇది ఖాళీగానే ఉంది, నానిపోయింది బాగా వర్షం పడేసరికి. కిచెన్ వేస్ట్ అన్నీ వేసాయి ఇందులో. ఇంకా కొంచెం లూజ్ చేస్తాను. ఇది మట్టికి ఎంత ఎండగా ఉన్నా చాలా బాగా వస్తుంది, చచ్చిపోకుండా ఉంది ఎండల్లో కూడా. ఎందుకండి మట్టి లూజ్ చేసేసాను, వేసేస్తున్నాను. కొన్ని ధనియాలు తీసుకొచ్చాను, ఈ డిమార్ట్లో తెచ్చాము, కొంచెం చిన్నగా ఉన్నాయి. ఒత్తుగా వేస్తేనే బాగా వస్తుంది, లైట్ కిలికేస్తున్నా దీంతోనే. పల్లి పడింది ఒకటి, దీన్ని ఎలా వచ్చేస్తాను. ఇంకా కొన్ని వేసేస్తున్నాను. ఎండలప్పుడు వేసినా రావని వేయలేదు. ఇప్పుడు కొంచెం వర్షం పడి చల్లగా ఉంది. ఒత్తుగా వేసేస్తున్నాను. వేసేసాను. లైట్గా ఇసుక వేసేసాను, మొత్తం కనపడకుండా. ఇంకా వస్తుంది కదా, చల్లగా ఉంది కదా, సమ్మర్లో అయితే రాలేదు. సింక్ ఫ్లవర్ వచ్చింది, ముద్ద సింక్ ఫ్లవర్ కోస్తున్నాను. ఇదిగోండి కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఇంకా కొన్ని ఉన్నాయి అటువైపు తూనీగా. చిన్నది అస్సలు వెళ్ళట్లేదు, కదలతలేదు. బాగుంది.
వెళ్ళిపోయింది. వర్షం పడినాక ఇది తుంపేశాను కదా, మంచి చిగుళ్ళు వస్తున్నాయి. కొన్ని పువ్వులు వచ్చినాయి, కోసుకుంటున్నాను. చిక్కుడు చెట్టు బాగా వెళ్ళింది లోపల, ఈ కొమ్మకు బాగా వచ్చింది. ఒక చేతితో వీడియో తీస్తున్నా కదా. ఇంకా ఉన్నాయి, ఇంకా లోపలికి ఉన్నాయి అక్కడ. ఎందుకండి చిక్కుడు చెట్టు వెళ్తుంది, ఇట్లా పెట్టేసాను. ఇటువైపు మళ్ళిస్తున్నాను దీన్ని. ఎందుకండి బచ్చల కూర వచ్చింది కదా, కోసేస్తున్నాను. కింద పడిపోతుంది, మట్టి మట్టి అయిపోతుంది, కోసేస్తున్నాను. పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేస్తున్నాను, కట్టడానికి లేక ఇది పడిపోతుంది. ఇలా లేకపోతే బాగుంటుంది. రెడ్ పచ్చలు ఇందులో విటమిన్స్ బాగుంటాయంట. లీవ్స్ వెజిటేబుల్ ఏవైనా, ఆకుకూరలు ఏవైనా మంచిదే కదా. ఇది ఎంత బాగుందో చూడండి, పింక్. పింక్ తోటకూర నాకు దొరకలేదు, తీసుకోవాలి. పింక్ తోటకూర కూడా వేస్తాను. 4 డేస్కే పెద్దవి అయిపోయినాయి లీవ్స్. కింద పడిపోయింది ఒకటి. ఇక్కడ వస్తున్నాను. ఇంకా ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. కింద ఆకులు పాడైపోతున్నాయి మట్టికి. దీనికి కూడా కొన్ని కోసేస్తా. ఇంకా కొత్త మొక్కలు వస్తున్నాయి. బచ్చల కూర మొక్క ఇది కూడా దీని పక్కన వస్తుంది. ఈరోజు సన్ఫ్లవర్స్ రాలేదు ఇంకా. బయట వెహికల్స్ సౌండ్ వెళ్తున్నాయి. టెర్రస్ పైన అయితే సౌండే రాదు. బర్డ్స్ అరుస్తున్నాయి. ఎర్లీ మార్నింగే కోస్తున్నాను. ఇటువైపు ఇంకా కొద్దిగా ఉంది, ఇది కూడా కోసిస్తాను. కోస్తుంటేనే బాగా వస్తుంది, లేకపోతే ముదిరిపోయి ఆకులు పాడైపోతుంది, చెట్టు కూడా పాడైపోతుంది. లేతగా ఉంది, బాగుంది. ఇప్పుడు మొత్తం 4 మొక్కలు పడినాయి. ఎప్పుడో సీడ్ వేసాను. ఇక్కడ కొద్దిగా ఉంది, ఇది కూడా కోసేస్తాను. వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక్కడ ఉంది, ఇది కూడా కోసేస్తాను. మనం కోసిన కొద్ది కొమ్మలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ వైట్ బచ్చలు ఇది. దీన్ని ఇట్లా కట్టేశాను. ఇది కట్టినాకే బాగా వెళ్తుంది. ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి సపోర్ట్గా కట్టేశాను. వాటిని కూడా లాక్కొచ్చి కట్టేయాలి. తెల్ల బచ్చలు, ఈ లీవ్స్ వేరే ఉన్నాయి. కోసేస్తున్నాను, చిగుళ్ళు ఎక్కువ వస్తాయి. ఇదిగోండి, చాలా వచ్చింది. ప్లేట్ నిండిపోయింది. ఈ బౌల్ నిండిపోయింది, చాలా ఎక్కువ వచ్చింది బచ్చల కూర. వాటర్ పోసాను, ఇప్పుడే ఎట్లా పడిపోయినాయి చూడండి. ఇవి ఈరోజు ఈ ఫ్లవర్ వస్తుంది, రోజు వస్తుంది పింక్.
ఇందాక లీప్ పడిపోయింది. ఈ బచ్చల కూర వచ్చింది. ఈ బౌల్ నిండిపోయింది, చాలా ఎక్కువే వచ్చింది ఈరోజు. ఇక్కడ ఒకటి పెడుతున్నాను, కింద కొమ్మలు లాగేస్తున్నాను లీవ్స్. ఇలా కొమ్మలు పెడితేనే చాలా బాగా వచ్చినాయి. ఇంతకు ముందు పెట్టాను నేను, రూట్స్తో పెడితే డల్ అయిపోయినాయి, రాలేదు సరిగా. కొన్ని కట్ చేస్తాను. ఎందుకండి ఓపెన్ చేసేసాను. ఇక్కడ కొమ్మ పెడుతున్నాను. ఇందులో పెద్ద కొమ్మ ఇక్కడ పెడుతున్నాను. ఇందులో చిన్న చిన్న డబ్బాల్లో కూడా బాగా వస్తాయి. ఇటువైపు కూడా పెట్టేశాను. వాటర్ పోసేస్తాను. ఇంకా తేమగానే ఉంది, పోయినప్పుడు. ఇదేదో పిచ్చి మొక్క. టమాటా ఎండకు రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఇందులో 2 బెండ మొక్కలు వచ్చినాయి, తీసేసి వేరే దానిలో పెట్టేస్తాను. అదిగోండి బర్డ్, అదిగోండి చిన్న పిచ్చుక. అరుస్తుంది.